హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను జాకీర్ హుసేన్. బాలకృష్ణ గారి మూవీ అయితే ఆగిపోయింది, అఖండ 2 తాండవం. ఇప్పుడు దానికి మరొక రిలీజ్ డేట్ తోటి ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్యాన్స్కి ఇదొక గుడ్ న్యూస్ అని కూడా చెప్పాలి. సో ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. సార్, ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎప్పుడు ఎలా అనౌన్స్ చేయబోతున్నారు? అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అవును, చాలా హై హోప్స్ తోటి తాండవం సినిమా కోసం వెయిట్ చేశారు. బాలయ్య కటౌట్స్ పెట్టారు. బాలయ్య కటౌట్స్ తోటి అఘోరాగా ఉన్నటువంటి అవన్నీ పెట్టి వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో కరెక్ట్గా సినిమా ఇంకొక 2-3 అవర్స్లో మనం ప్రీమియర్ షో చూడొచ్చు అనేటువంటి ఆశతోటి అభిమానంతో థియేటర్ల దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకు బాగా నిరాశ కలిగించారు. ఇంత నిరాశ కలిగించినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. అయితే మళ్ళీ డేట్ ఎప్పుడు అనేది కరెక్ట్గా స్పష్టంగా తెలియట్లేదు. కాకపోతే బుక్ మై షోలో సంక్రాంతికి సినిమా వస్తుంది, సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనేటువంటిది ఒక చిన్న హింట్ ఇచ్చారు బుక్ మై షోలో. అంత లాంగ్ టైం అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు దీని సినిమాని ఆపడం వెనుక కొంతమంది కుట్ర చేశారు. ఆ కుట్ర చేసినటువంటి వాళ్ళల్లో సంక్రాంతి బరిలో ఉన్నటువంటి కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. సార్, అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంటే మూవీ కలెక్షన్ల మీద మనకి ఏమన్నా పడుతుంది అనుకోవచ్చా? ఏం పడదు. బాలయ్య సినిమాకి ఆల్వేస్ ఎప్పుడు కూడా ఆ క్రేజ్ ఉంటుంది, మినిమం క్రేజ్ ఉంటుంది. దానికేమి మిగతా హీరోల మాదిరిగా బాలయ్య సినిమాకి కలెక్షన్స్ తగ్గిపోవడం, కలెక్షన్స్ అమాంతం పెరగటం అలా ఏమి ఉండదు. యాక్చువల్గా బాలయ్య అఖండ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది, బాగా కరోనా టైంలో రిలీజ్ అయింది అఖండ 1. అప్పుడు అసలు సినిమా రిలీజ్ చేయడానికి చాలామంది భయపడ్డారు. అలాంటి సమయంలో మరి అఖండాన్ని రిలీజ్ చేశారు. అఖండ సూపర్ హిట్ అయింది. మరి అఖండ తాండవం అనేది కూడా సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ప్రీ రిలీజ్ కలెక్షన్సే ఆల్మోస్ట్ వచ్చేసాయి, భారీ ఎత్తున వచ్చేసాయి. దాదాపు 150 కోట్లు 200 కోట్ల దాకా వచ్చినాయి అని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయి. ప్రీ రిలీజ్ కలెక్షన్సే. ఇంకా అలాంటి సమయంలో దాని కలెక్షన్స్ తగ్గిపోతాయి అని చెప్పి ఎలా అనుకుంటాం? కలెక్షన్స్ తగ్గవు. బాలయ్య సినిమాకి ఒక పర్మనెంట్ క్రేజ్ ఉంటుంది. అదంతే, అది స్టాండర్డ్. అది సార్, ఈ ఇష్యూ మీద బాలయ్య బాబు గారికి ముందే ఒకవేళ తెలుసుంటే ఒప్పుకునే వాళ్ళు అంటారా? జనరల్గా ఆయన ఇన్వాల్వ్ కారు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ కారు. తన రోల్ ఏంటి? డైరెక్టర్ చెప్పింది చేయటం, అంతవరకే చేసి వెళ్ళిపోతారు. అంత తప్ప మిగతా ఫైనాన్షియల్ ఇష్యూస్ వీటిలన్నింటిని పెట్టుకోరు ఆయన. ఎప్పుడు కూడా పెట్టుకోరు అనేది టాలీవుడ్లో ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారు అది. కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ కూడా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకుంటారు, ఏదన్నా ఉంటే డైరెక్టర్ అవన్నీ చూసుకుంటారు తప్పితే ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ కాదు. కానీ ఫస్ట్ టైం ఆయనకి 50 సంవత్సరాల కెరియర్లో ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఇంతకు ముందు ఏ హీరో కానీ ఇట్లా మనం చూసాం సార్? ఉన్నాయి చాలా మంది హీరోలు కానీ హరిహర వీరమల్లుకి అయింది కదా రీసెంట్గా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయింది కదా. దాని వెనక కూడా కుట్ర ఉందని చెప్పేసి అప్పట్లో వచ్చింది కదా, కొంతమంది కుట్ర చేశారని చెప్పేసి. ఇప్పుడు బాలయ్య సినిమాకి కూడా ఆ క్రేజ్ని తట్టుకోలేకపోయారు కొంతమంది, జలస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, సినిమాలో ఉండేటువంటి వాళ్ళే, హాలీవుడ్లో ఉండేటువంటి వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంత వెటరన్ హీరోకి, ఇప్పుడు సీనియర్ హీరో ఆయనకి ఇంత క్రేజ్ ఉండటం ఏంటి అనే ఒక జలస్ కొంతమందికి ఉంది. సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి జలస్ ఉంది అని చెప్పి టాలీవుడ్లో నడుస్తుంది టాకు. అందుకే వాళ్ళే ఇదంతా చేశారు అనేది ఒకటి. వాళ్ళతో పాటు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళతో పాటు నడిచేటువంటి వాళ్ళు కొంతమంది ఈ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చేశారు ఈ పని అనేది ఒకటి వినిపిస్తుంది. ఇదంతా చెన్నై కేంద్రంగా జరిగింది వ్యవహారం మొత్తం. యాక్చువల్గా ఈరోస్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ బాలీవుడ్ సినిమాలను ఎక్కువ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మహేష్ బాబుది 1 నేనొక్కడిని, అలాగే ఆగడు సినిమా సంబంధించి ఈ హీరోస్, అలాగే ఈ 14 రీల్స్, ఈ 2 కలిసి చేసాయి. సరే, వాళ్ళ లావాదేవీలకు సంబంధించి 2 years నుంచి ఉన్నాయి. సార్, ఈ సంస్థ అనేది ఇప్పుడు మహేష్ బాబు గారితో కూడా ఒక మూవీ తోటి చేయటం జరిగింది రీసెంట్ గా. అయితే ఆ టైంలో క్వశ్చన్ చేయకుండా ఇప్పుడు క్వశ్చన్ చేయటం కూడా ప్రతి ఒక్కరికి అదే, ఇది కుట్ర. 2 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇదేదో ఇవాళ వచ్చినటువంటి ఇష్యూస్ కాదు. మరి ఇదే సంస్థలు అంతకుముందు సినిమాలు రిలీజ్ చేసుకున్నాయి కదా, మరి అప్పుడేం చేశారు? ఎందుకు అప్పుడు అడ్డుకోలేదు? కావాలని బాలయ్యకు వస్తున్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో ఆ క్రేజ్ని తట్టుకోలేక కొంతమంది జలస్ తోటి తెర వెనుక చేశారు. సార్, అయితే దీన్ని చనువుగా తీసుకొని కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక పక్క
చంద్రబాబు నాయుడు గారు రిలేటివ్, మరో పక్క రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితం బాలకృష్ణ గారికి. అలాంటిది ఒక మూవీ రిలీజ్ చేసుకోలేకపోయారు అన్నట్లు కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అది దీన్ని ఎలా చూస్తారు? బాలయ్య హీరో ఆ సినిమాకి, అంతే అంతే తప్ప ఈ రిలీజు కలెక్షన్స్ ఇవన్నీ ఎప్పుడు పట్టించుకోరు ఆయన. ఈవెన్ సినిమా రిలీజ్లప్పుడు కూడా స్పెషల్ బెనిఫిట్ షోస్ ఇవ్వండి లేదంటే టికెట్లు పెంచండి అని చెప్పి ఆయన ఎప్పుడు వెళ్ళాల, ఆయన ఎప్పుడు వెళ్ళడు కూడా, అవును, వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అప్పట్లో అందరూ వెళ్ళారు హీరోలు. మరి ఈయన వెళ్ళలేదు, బాలకృష్ణ గారు వెళ్ళలేదు కదా, ఆ రోజు వెళ్ళలేదు కదా, వెళ్ళరు ఆయన. అంతే. అంతకుముందు ఒకసారి సీఎంలు కలుస్తున్నారు, మీరు కలవరు అని అడిగితే, సీఎంలు కలిసే వాళ్ళు కలుస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్స్ కోసం లేదా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం కలుస్తారు, నాకేం పని అన్నారు. సో వాళ్ళతోటి కలవరు ఈయన. సో ఈయన ఏంటంటే సినిమా హీరో అంతవరకే పరిమితం అవుతారు, అంతకుముందు బియాండ్ దట్ వెళ్ళరు ఈయన, వెళ్ళేటువంటి నేచర్ కాదు ఆయనది. సో సినిమా రిలీజ్ ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాలయ్య ఎందుకు సినిమా రిలీజ్ చేసుకోకపోయారు అని అంటే, అది బాలయ్య వర్క్ కాదు కదా, అది ఆయన వర్క్ కాదు. సినిమా రిలీజ్ చేసుకునేది, డబ్బులు కలెక్షన్ చేసుకునేది అనేది ఆయన వర్క్ కాదు కదా. కాకపోతే ఏదైనా హెల్ప్ అడిగితే ఒకవేళ ఏదైనా చేయొచ్చు కానీ, బట్ ఆయన రోల్ కాదు కదా, అది ఆయన చేయాల్సింది కాదు కదా, అది ప్రొడ్యూసర్స్ చేసుకోవాల్సిన పని. అది ప్రొడ్యూసర్స్ చేసుకోవాలి, వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, అవతల వైపు నుంచి చాలా ప్లాన్డ్గా చెన్నై హైకోర్టులో రిలీజ్కి ముందు రోజే దాన్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా ప్లాన్డ్గా జరిగినట్టు అనిపిస్తుంది. లేదంటే అంత ముందు రోజే బెంచ్ మీదకి రావటం అనేది అంత అనుకున్న టైం అంటే, రేపు సినిమా అనగా ముందు రోజు బెంచ్ మీదకి అది కేసు రావడం అనేది అది ప్లాన్గా చేసింది, లేదంటే రాదు కదా, బెంచ్ మీదకి రాదు. సార్, బట్ ఈ ఇష్యూ గురించి బోయపాటి గారు కానీ బాలకృష్ణ గారు కానీ కాస్త రెస్పాండ్ గురించి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోకి ఇవాళ బాలకృష్ణ గారు అటెండ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఓకే, మామూలుగా గెస్ట్లను తీసుకెళ్తారు కదా నాగార్జున. అవును. సో బిగ్ బాస్ షోకి బాలకృష్ణ గారు ఇవాళ వెళ్ళి ఆ వేదిక మీద నుంచి డేటు, ఈ అఖండ డేటు ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. అదొక ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అది. అంటే ఆ డేట్ ఎప్పుడు ఉంటుంది అఖండ అనేది 26th డిసెంబర్ అంటున్నారు, కొంతమంది 25th డిసెంబర్ అంటున్నారు, మేబీ 26th ఉండొచ్చు, 25th క్రిస్మస్, సో 25th ఉండొచ్చు, 25th ప్రీమియర్ షోస్ తోటి స్టార్ట్ కావచ్చు, 25th అంటున్నారు. కంటిన్యూషన్లో ఇంకా January 1 సంక్రాంతి వరకు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవడం December 25th or 26th ఈ డేట్లో ఉంటుంది. ఆ డేట్ ఏందనేది బాలకృష్ణ గారే బిగ్ బాస్ షోలో నాగార్జున గారి సమక్షంలోనే దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది అని అంటున్నారు. హోస్ట్గా నాగార్జున గారు ఇన్వైట్ చేశారు బాలయ్యని. ఇప్పుడు బిగ్ బాస్ షోకి ప్రతి వారం కూడా ఒకరిని తీసుకెళ్తారు కదా. 25th క్రిస్మస్ కాబట్టి 25th ఫిక్స్ కావచ్చు. అది కంటిన్యూషన్ ఇంకా అది ఈ లోపుగా ఈ ప్రొడ్యూసర్స్ ఇవన్నీ వాళ్ళకు ఉండేటువంటి ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సినిమాని ఎవరు ఆపలేరు. సరే, ఈ 4 రోజులు రిలీజ్ ఆగిపోయినంత మాత్రాన బాలకృష్ణ అభిమానులు ఒకవేళ తాత్కాలికంగా డిసప్పాయింట్ అయి ఉండొచ్చు కానీ, బట్ సినిమాకి మళ్ళీ అదే క్రేజ్ తోటి మళ్ళీ ఖచ్చితంగా వెళ్తారు, రికార్డులు బద్దలు చేస్తుంది. ఆ సినిమాకి నీకు ఢిల్లీ నుంచి చూస్తున్నారు. ఎందుకు? సనాతన ధర్మానికి రిలేటెడ్ సినిమా అది. సనాతన ధర్మానికి రిలేటెడ్గా ఉండే సినిమా వరల్డ్ మొత్తం రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా అది, అన్ని భాషల్లో రిలీజ్ కావాల్సినటువంటి సినిమా అది. సో కాబట్టి హిందూ ధర్మం, సనాతన ధర్మం, భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి దాంట్లో, విలువలతో కూడినటువంటి సినిమా అది. అందువల్ల ఆ సినిమా రిలీజ్ గురించి ఢిల్లీ నుంచి కూడా చూస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా డెఫినెట్గా చూస్తారు. కాబట్టి అది ఆ సినిమాని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు, అది రిలీజ్ అవుతుంది, రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే తాత్కాలికంగా కొంతమంది దీనికి హడ్డిల్స్ ప్లే చేశారు అంటున్నారు. సో దీని మీద ఆల్రెడీ సురేష్ బాబు గారు మాట్లాడారు, తర్వాత దిల్ రాజు మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ 4 చేతిలో థియేటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్. సో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇది సార్ట్అవుట్ అవుతుందని చెప్పి చెబుతున్నారు. సార్ట్అవుట్ కానటువంటి ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ముందు తెలిస్తే కనుక ఇంత సీరియస్గా ఉంటుందని దాన్ని ఏదైనా సెటిల్ చేసుకునే వాళ్ళే, కానీ వ్యూహాత్మకంగా చేశారు దీన్ని. ఎస్ సార్, బట్ ఇక్కడ వాళ్ళకి అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, బాలకృష్ణ వాళ్ళకి టీంకి, సో ఒక 28 crores అంటే ఒక చిన్న అమౌంట్ కదా.
సో అలాంటిది ఇట్లా వెంటనే క్లియర్ చేసేసి అన్నట్టు కూడా వస్తుంది సార్ ఫ్యాన్స్కి. అంటే 28 crores ఇష్యూ కాదు అది. అది కన్ఫర్మ్ అంటారా? 28 లేకుంటే ఇంకా ఎక్కువ ఫిగర్ ఉందా? 28 crores అంటున్నారు, అది ఇంకా ఎక్కువ ఫిగర్ ఉంది అంటున్నారు. ఇది పాత బకాయిలు, పాత వివాదాలు ఏదో ఉన్నాయి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా కుట్రపూరితంగా ఈ సినిమా హిట్ అయితే బాలయ్య ఓ ప్లాన్ వరల్డ్కి వెళ్తారు, ఆయన్ని అందుకోవటం అనేది కష్టం అని సమకాలీనంగా ఉండేటువంటి ఒకళ్ళిద్దరు హీరోలు చేసినటువంటి, లేదంటే ఆ ఇద్దరు హీరోలకు సంబంధించినటువంటి హార్డ్ కోర్ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి పనిగా కొంతమంది చెప్తూ ఉన్నారు, చెన్నై కేంద్రంగా చేసుకొని. అది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. సో కారణాలు ఏదైనా సినిమా అయిపోయింది, మళ్ళీ డేట్ అయితే 25th అనేది వస్తుంది. అఫీషియల్గా బాలయ్యే దీన్ని అనౌన్స్ చేసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ షోలో. ఓకే సార్, థ్యాంక్ యూ.